సనాతన ధర్మ ముసుగులో సుప్రీంకోర్టులో బూటుతో దాడి చేయడం. ఎప్పుడో సెప్టెంబర్ 16వ తేదీ ఒక కామెంట్ వస్తే 20 రోజులు గడిచిన తర్వాత అక్టోబర్ 6నే ఎందుకు జరిగింది, ఎవరు చేయించారు, ఏముంది దీని వెనక? సనాతన ధర్మం అంటే ఎదురుదాడి చేయటమా? సనాతన ధర్మం అంటే కించపరచటమా? సనాతన ధర్మం అంటే అవమానించటమా? సనాతన ధర్మం అంటే అగౌరవపరచటమా? సనాతన ధర్మం అంటే అవహేళన చేయటమా? సనాతన ధర్మం అంటే హింసను ప్రేరేపించడమా? సనాతన ధర్మం అంటే కక్షను పెంపొందించడమా? సనాతన ధర్మం అంటే పగను రగిలించటమా? సనాతన ధర్మం అంటే ప్రతీకారం తీర్చుకోవడమా? సనాతన ధర్మం అంటే వివక్షను పాటించడమా? సనాతన ధర్మం అంటే విభజించి పాలించడమా? ఏది సనాతన ధర్మం? సనాతన ధర్మానికి నిర్వచనం ఏమిటి? దేశంలో సర్వోన్నత న్యాయస్థానం, దానిలో శిఖరాగ్రాన ప్రధాన న్యాయమూర్తి. సుప్రీం కోర్టులో ఒక జడ్జిమెంట్ వస్తే దట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్, ఇట్ బికమ్స్ ఎ లా. అలాంటి ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గౌరవనీయ హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ తన యొక్క అఫీషియల్ డ్యూటీలో ఉండి చైర్లో కూర్చుని నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో ఒక లాయర్ బూటుతో దాడి చేయటం. ఎదురు దాడి ఎందుకు అంటే నా సనాతన ధర్మం కోసం, నువ్వు చేసినటువంటి కామెంట్ కోసం అని చెప్పి ఎదురు దాడి చేయడం అనేటువంటిది ఏ ధర్మశాస్త్రంలో ఉంది? ఏ దేవుడు, ఏ మతం ప్రతీకారం తీర్చుకోమని నేర్పిస్తున్నారు? సో సెప్టెంబర్ 16న ఒక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు యునెస్కో హెరిటేజ్ సైట్ కి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ మీద కోర్టులో వాదన జరుగుతున్నప్పుడు ఒక కామెంట్ వచ్చింది. సాధారణంగా బెంచ్ మీద జడ్జెస్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్, కామెంట్స్, క్వశ్చన్స్ అనేటువంటివి చాలా సాధారణంగా జరుగుతాయి. ఎందుకు కౌంటర్ క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ వస్తాయనంటే ట్రూత్, నిజాన్ని రాబట్టడం కోసం అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. అలా సర్వసాధారణంగా జరిగినటువంటి కామెంట్ అది జడ్జిమెంట్ కాదు, నాట్ ఈవెన్ అన్ ఒపీనియన్. ఆ జడ్జి గారి ఒపీనియన్ కాదు, ఒక జడ్జిమెంట్ కాదు. అలాంటి విషయాన్ని తీవ్రంగా తీసుకుని దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చెలువలు పలవలుగా మల్టిపుల్ రియాక్షన్స్లో దాని మీద చేయడం అనేటువంటిది ఒకవైపు అయితే, ఒక జడ్జిమెంట్ కోర్టు నుంచి డెలివరీ అయినప్పుడు అది మనకు నచ్చకపోతే మనకున్నటువంటి ఆప్షన్ దాని మీదకి అప్పీల్కి వెళ్ళడం. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ నచ్చకపోతే లార్జర్ బెంచ్కి అప్పీల్ చేసుకోవాలి. లేదు, గౌరవ జడ్జి గారు మాట్లాడిన విధానం నచ్చలేదు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక పిటిషన్ పెట్టుకోవాలి. అంతేగాని ఎదురుదాడి చేస్తారా? భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గవాయ్ గారు మెరిట్ తో, హార్డ్ వర్క్, ఇంటిగ్రిటీ, పర్సివరెన్స్ తో కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. హీ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ హ్యూమిలిటీ. అందుకే ఒక ఆర్డర్ ఇస్తే జైల్లో పెట్టగలిగేటువంటి అవకాశం తన చేతిలో ఉన్న, అథారిటీ ఉన్న, పవర్ ఉన్న క్షమాభిక్ష పెట్టాడు. తనపై భౌతిక దాడికి పాల్పడిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టాడు. క్షమాభిక్ష కోరని సనాతని, అన్అపాలజెటిక్ సనాతని అని ప్రకటించుకున్న వారందరూ ఏమైపోయారు? నీ సనాతన ధర్మాన్ని డిఫైన్ చేయండి అని అంటే ఇంతవరకు మీరు డిఫైన్ చేయలేదు. మనువు రాసిన సనాతన ధర్మంలో సమాజాన్ని చాతుర్వర్ణ వ్యవస్థగా విభజించి 4వ వ్యవస్థ అయినటువంటి శూద్రులు, అంటే 90% మంది ఈ సమాజంలో ఉన్నవాళ్ళు ఈ రోజు పాలితులుగా ఉన్నటువంటి కమ్మారెడ్డి, కాపు, వెలమ, తెలగ, బలిజ అందరిని కలిపి శూద్రులు చేసి మీరు దాసులుగా ఉండండి, దాస్యం చేయండి పై 3 వర్ణాలకు అని చెప్పేసి సనాతన ధర్మాన్ని రచించాడు మనువు. సో దాని ప్రకారం 1813 సంవత్సరాల వరకు ఈ 90% మందికి విద్య అనేది లేదు. బ్రిటిష్ వాళ్ళు చట్టం చేసే వరకు 90% మంది శూద్రులకి, 100% మంది మహిళలకి చదువు అనేటువంటిది లేదు. 1804లో బ్రిటిష్ చట్టం వచ్చే వరకు ఆడబిడ్డ చనిపోతే నదిలో పారేసేయమని చెప్పారు. 1819లో చట్టం బ్రిటిష్ వాళ్ళు చేసే వరకు ఈ శూద్రుల ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే పెళ్లి కుమార్తెను మొదటి రాత్రి బ్రాహ్మణుడి దగ్గరకు పంపించిన తర్వాత అప్పుడు భర్త దగ్గరకు పంపాలి. ఇవన్నీ మారుస్తారా మీరు? ఇప్పుడు పెళ్లి చేసుకుని మొదటి రాత్రి బ్రాహ్మణ దగ్గరికి తన భార్యని పంపిస్తారా శూద్రులు ఎవరైనా? అది సనాతన ధర్మమా? బాల్య వివాహాలు అరికట్టాము, వితంతువులకు వివాహాలు చేసుకునే అవకాశం కల్పించాము. ఇవన్నీ రాజ్యాంగం వచ్చిన తర్వాత మారిని. మీరు తిరిగి వెనక్కి తీసుకెళ్తారా? మహిళలకు చదువు తీసేస్తారా? ఈ 90% మంది శూద్రులకి చదువు తీసేస్తారా? రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి నాగరికతకు అనుగుణంగా మార్పులు చేసుకున్న తర్వాత ఏ సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు? సుప్రీం కోర్టులో జరిగినటువంటి దాడి రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి, న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడి. महाराष्ट्र राज्यातला एक व्यक्ती चीफ जस्टिस ऑफ इंडिया म्हणून महाराष्ट्रात पहिल्यांदा येत असताना महाराष्ट्राच्या चीफ सेक्रेटरीला किंवा महाराष्ट्राच्या डायरेक्टर जनरल ऑफ पोलीसला किंवा मुंबईच्या पोलीस कमिशनरला तिथे येण्याची योग्यता वाटत नसेल तर त्याबद्दल त्यांनीच विचार करायला पाहिजे की मला प्रोटोकॉलचा बिलकुलही हे नाही आहे, परंतु इट्स अ क्वेश्चन ऑफ रिस्पेक्ट
by the other arms of the institution with the judiciary. 71 సంవత్సరాల వయసు ఉన్నటువంటి లాయర్ని ఈ దాడి చేయించిన వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారు? సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ధర్మశాస్త్రాలు, వేదాలు, స్మృతులు, బ్రాహ్మణాష్, ఉపనిషత్సు ఏ మేరకు చదివారో నాకు తెలియదు. కానీ 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సన్యాసోపనిషత్తు ఏం చెప్తుంది అని అంటే 4 రకాలైనటువంటి సన్యాసాలు ఉన్నాయి. జ్ఞాన సన్యాసము, వైరాగ్య సన్యాసము, జ్ఞాన వైరాగ్య సన్యాసము, కర్మ సన్యాసం. ఈ 4 సన్యాసాశ్రమాల్లో ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళాలి అని ఉపనిషత్తు చెప్తుంది. కానీ ఈ 71 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఉన్మాదంతో భౌతిక దాడి చేశాడు ప్రధాన న్యాయమూర్తి మీద. ఎందుకు ఆ వయసు వ్యక్తిని ఎంచుకున్నారు? యంగ్ ఏజ్ లో ఉన్న అడ్వకేట్ ని తీసుకుని ఇలాంటి పని చేయిస్తే అతని కెరీర్ పాడవుతుంది. ఆ తర్వాత అతను జైలుకి వెళ్తే అతని ఫ్యామిలీ ఏమవుతుంది? అదే 70 సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి కాబట్టి క్షమాభిక్ష కోసం రేపు ఒకవేళ ఈ ప్రధాన న్యాయమూర్తి ఏమైనా అతనికి పనిష్మెంట్ ఇచ్చి జైల్లో పెడితే ప్రెసిడెంట్ దగ్గర మెర్సీ పిటిషన్ పెట్టుకుని వెనక్కి తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా చేసి మతాన్ని రాజకీయానికి వాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి కక్ష, ప్రతీకారం అనేటువంటివి పెచ్చరిల్లిపోతున్నాయి. మతం వేరు, మతోన్మాదం వేరు. హిందూ మతం వేరు, హిందుత్వ వేరు. మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ప్రతి ఎన్నికలు వచ్చిన సమయంలో ఏదో ఒక ఇష్యూని తీసుకొని వచ్చి ఆ ఎన్నికలు గెలవడానికి, మెజారిటీ కన్సాలిడేషన్ చేయడానికి ప్రయత్నం జరగడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అక్టోబర్ 6వ తేదీనే బీహార్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అదే రోజు ప్రధాన న్యాయమూర్తి మీద సనాతన ముసుగులో భౌతిక దాడి జరిగింది. ఎన్నికల్లో గెలవడానికి దేశ ప్రజలను ఈ విధంగా మభ్యపెట్టి, మసిబూసి, మాయ చేసి రాజకీయ లబ్ధి కోసం మతాన్ని వాడుకుంటారా? అధిక జనులైనటువంటి పేదలారా ఆలోచించండి. ఎవరు స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు? ఎవరు నిస్వార్థంగా పనిచేయడానికి వచ్చారు? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా, నీతిగా పేద ప్రజలను అధికారంలో భాగస్వాములు చేయడానికి, నిస్వార్థంతో పనిచేయడానికి మీ ముందుకు వచ్చింది. స్వతంత్ర పోరాటాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపడం సనాతన ధర్మమా? నిత్యం దైవ సన్నిధిలో దేవుని పూజలో ఉండేటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్న పూజారిపై అటాక్ చేయడం ధర్మమా? మన కాన్స్టిట్యూషన్ సెక్యులర్. గత 70 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ భాషకు సంబంధించిన వాళ్ళైనా ఎంతో సామరస్యంగా జీవిస్తూ ఉన్నటువంటి ఒక లౌకిక రాజ్యమైనటువంటి ఇండియా సెక్యులర్ నేషన్ అని ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మన్ననలు పొందినటువంటి పరిస్థితిలో ఎవరో ఒకరు స్వార్థం కోసం చిచ్చు పెడితే తప్ప ఎక్కడ కూడా మత అల్లర్లు లేకుండా సాగుతున్నటువంటి ఈ దేశం ఈ రోజు సుప్రీం కోర్టులో సనాతన ధర్మం అనేటువంటి ముసుగులో ఒక ఫిజికల్ అటాక్ జరిగింది అని అంటే ప్రపంచంలో ఇండియా పరువు ఏమైంది? భారతీయుడని సగౌరవంగా మనం తలెత్తుకుని ఇన్నాళ్ళు బ్రతికినటువంటి పరిస్థితి ఏ విధంగా ప్రపంచంలో దిగజారిపోతుంది? ఆలోచించండి.